సూపర్. ఏపీలో కూటమి పరిపాలన చాలా బాగుంది. రోడ్డు అయితే ఎక్సలెంట్గా అవుతున్నాయి. ఇంతకు ముందు అంతా గుంతల రోడ్లు ఎక్కడ చూసినా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఎక్కడ కూడా సూపర్గా రోడ్లు అయితే అవుతున్నాయి. చాలా బాగుంది. నిరుద్యోగులకి అయితే బాగా బాగుంటది. పరిశ్రమలు కూడా వస్తాయి. అతను కూడా ఐటీ శాఖ మంత్రి కదా, చాలా బాగుంటది. సూపర్. ఇంకా ఏదో ఉంది 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 సూపర్. తన్యుడు తగ్గ తనయుడే నారా చంద్రబాబు నాయుడు మాత్రం చాలా చాలా మంచి పర్సన్. చాలా డెవలప్మెంట్ కూడా చేస్తారు. ఇసుక అప్పుడైతే చాలా ఇబ్బంది పడేవారు. అసలు ఇసుక కొన్ని కట్టుకోవాలంటే బిల్డింగ్స్ చాలా ఇబ్బంది పడితే ఈ పని కూడా ఉండేది కాదు. కార్మికులు కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఆ ఇబ్బంది ఎక్కడ కూడా లేదు. ఇసుక కూడా ఫ్రీగా దొరుకుతుంది. వర్కర్స్ అందరూ కూడా హ్యాపీగా వర్క్లన్నీ చేసుకుంటున్నారు. బాగుంది. ఇప్పుడు అంతా ఎక్కడ ఏం లేదు కదా, బాగానే ఉంది కదా. గతంలో ఎక్కువ కొట్టుకోవడాలు లేదంటే రేప్ కేసులు ఇలాంటివన్నీ ఉండేవి కదా. ఇప్పుడు అలాంటివన్నీ లేవు. శాంతి భద్రత అనేది బాగానే ఉంది. బాగానే అయితే సూపర్ నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు అంత సీనియర్ నాయకుడు, అర్థమైందా. అతను ఏదైనా చేయగలడు. అతను ఎన్నిసార్లు చేసారు, ఇప్పుడు 3 times చేశారు. అతను పూర్తి నమ్మకం ఉంది. అతను అయితే బాగా చేస్తారు. మళ్ళీ కూడా అతనే చేస్తారు. అమరావతి కానీ మన ఎయిర్పోర్ట్లు కానీ ఇవన్నీ పూర్తి అవుతుంది. నిలబడతారండి. ఇప్పుడు అన్నీ జరుగుతుంది కదా ప్రాసెస్ లైన్. కాకపోతే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి కొద్ది రోజులు అయ్యింది కాబట్టి కొంచెం టైం ఉంటుంది. అనుకున్న వెంటనే ఏవి కూడా జరగవు. అది సూపర్ అండి. పరిపాలన అయితే హైలైట్, చాలా బాగుంటుంది. పరిపాలన చాలా బాగుందండి. అన్ని విధాలుగా అన్ని శాఖల్లోనూ బాగుంది. పరిపాలన చాలా బాగుంది. శాంతి భద్రతలు ఇప్పుడు బాగున్నాయి కదండి. శాంతి భద్రతలు ఇప్పుడు బాగున్నాయి. అప్పటికంటే ఇప్పుడు చాలా బాగున్నాయి. అప్పుడు రౌడీలు కొట్లాట, విలేజ్ల్లో కూడా గూండాయుధం చేసేవారండి. సామాన్య కార్యకర్త అంటే గ్రామ లెవెల్ నాయకులు కూడా గూండాయుధం చేసేవారు. పేదవాళ్ళు ఎవడైనా ఆడు మాట అనకపోతే ఆడు గూండాయుధం చేసేవారు. ఇప్పుడు అవి లేవండి. అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయి. గవర్నమెంట్ వచ్చింది ఏది కూడా డిస్టర్బ్ లేకుండా, స్థానిక నాయకులు ప్రమేయం లేకుండా డైరెక్ట్ ప్రభుత్వం నుంచే పేదలకు అందుతున్నాయండి. ఇప్పుడు అవును. చంద్రబాబు నాయుడు గారు చేయగలరండి. ఆ నమ్మకంతోనే కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అతను అన్ని విధాలుగా సమర్థుడు, అన్ని చేస్తారండి. సూపర్ అండి. బాగుంది. అతనితో పోలికటండి అతనికి అదేట్లేదు. చాలా బాగుంది. అన్ని యాక్టివ్ ఉన్నాడు. అన్నిటిలో యాక్టివ్ ఉన్నాడండి. అన్ని రకాలుగా డెవలప్ చేస్తాడు, చేయగలడని నమ్మకం మాకు ఉంది. జనాలు చాలా మంది ఉందండి. నిలబెడతారు, ఇస్తారు. కాకపోతే తక్కువ టైం కదా ఇది. అప్పుడు కూటమి ప్రభుత్వం అప్పుడు గత ప్రభుత్వం అంతా అప్పులు చేసి ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొద్ది రోజులు అయింది కాబట్టి అన్నీ సర్దుకోవాలి కదా. గవర్నమెంట్ అన్నీ ఒకేసారి చేయాలంటే కష్టం. ఏదైనా ఉపయోగపడుతుందండి. చాలా బాగుంది. నేను కూడా ఒక పరిస్థితులు వెళ్ళాను. ఆ టైంలో ఏది దొరకకపోతే అక్కడ అన్న క్యాంటీన్లో భోజనం చేసి చాలా బాగుంది. అదే చాలా బాగుంది. పేదోళ్ళకి ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడుతుంది. పేదోళ్ళకే కదండి, ఎవరికి ఉపయోగపడుతుంది. అవసరానికి అన్నం ఎవరికైనా ఉపయోగపడుతుంది. పరిపాలన బాగుందండి. కూటమి పరిపాలన వచ్చేది ప్రజెంట్ బాగానే ఉంది. రోడ్లు అన్నీ కూడా బాగా ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడైతే చాలా బాగున్నాయి రోడ్లు. నిరుద్యోగులకి అయితే ఆశాజనకంగా కనిపిస్తుంది ప్రజెంట్. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా పెట్టుబడులు రాబట్టడానికి బాగా కృషి చేస్తుంది. మరి లోకేష్ గారు కూడా ముందు చూపుతూ అన్ని కూడా బాగా తీసుకురావడం జరుగుతుంది. నిరుద్యోగ న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. ఇసుక ఫ్రీగానే ఉంది, ఇబ్బంది వల్ల. గతంలో అయితే మరి తెలియదు, ఓపెన్ సీరియడ్ అంతా చాలా మంది కూలీలకి పని లేకుండా చాలా మంది రోడ్డు పడి పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు పర్లేదు, పనులు బాగానే ఉన్నాయి. సార్? ఇప్పుడు గతంలో చూసినట్లయితే శాంతి భద్రత ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? శాంతి భద్రతలు కూడా గతంతో పోల్చుకుంటే పర్లేదు, బాగానే ఉంది. ఎట్లా ఉండబోతుంది సార్ ఈ 4 years చంద్రబాబు నాయుడు పరిపాలనలో? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే మరి ప్రజలకి అందరూ కూడా నమ్మకం, ఆయన పరిపాలనలో ఒక న్యాయబద్ధంగా ఉంటుందని ఒక నమ్మకం. మరి అలాగే శాంతి భద్రత విషయంలో కానీ ప్రజలు కూడా ఏ విధంగా ఇబ్బందులు పడకుండా అందరూ కూడా నిశ్చితంగా ఉండే పరిస్థితి అయితే ఈరోజు కనబడుతుంది గతంతో పోలిస్తే. సార్, చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా? ఉంది, డెవలప్మెంట్ నా ఏ డెవలప్మెంట్ విధమైన నమ్మకం ఉందంటారు? ఏదంటే చూస్తున్నాం కదండి, గవర్నమెంట్ వచ్చిన అతి తక్కువ కాలంలోనే మరి రోడ్లు కానివ్వండి, మరి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, మరి ఇది పెట్టుబడులు కానివ్వండి, మరి అన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. అలాగే గతంలో ఆయన పరిపాలన విధానం కూడా ప్రజలందరికీ చూసిన విషయం తెలిసిందే కదా. సార్, ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టారు, 5 రూపాయలకే భోజనం. ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ పేద ప్రజలకు? అది చాలా మందికి తెల్లవారితో ఏదో కూలి పని చేసుకున్న ఉద్దేశంతో కనీసం క్యారియర్ కూడా తెచ్చుకోవాలన్నటువంటి వాళ్ళకనే కాకుండా సామాన్య ప్రజలకు అందరికీ కూడా, సామాన్య ప్రజలే కాకుండా కాస్త కోస్తో కొంచెం మిడిల్ ఫ్యామిలీస్ ఆ టైంకి అక్కడ అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేశారు. అది కూడా చాలా బాగుంది. పరిపాలన బాగుంది. ఆ పరిపాలన బాగుంది. నా ఎట్లా ఉందన్న కూటమి పరిపాలన? కూటమి పరిపాలన బాగానే ఉందన్న. చంద్రబాబు వచ్చిన తర్వాత రోడ్లే గోతులు గట్ట తప్పిపోయి చాలా నీట్గా ఎక్కడికక్కడ కంప్లీట్ చేసుకుని, ఇన్నాళ్ళు అయితే పూడ్చేవాళ్ళు, ఇప్పుడు ఏకంగా వేసేస్తున్నారు అనమాట రోడ్లో నీట్గానే. ఎక్కడికెళ్తే అక్కడ గుంతలు లేకుండా స్పీడ్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చాలా బాగానే ఉన్నది అనమాట. పొలిటిక్ అంటే ఇప్పుడు చాలా బాగానే ఉందన్నమాట. ఇప్పుడు గతంలోని పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి, ఇప్పుడు పరిశ్రమలు తేడానికి లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతున్నారు నిరుద్యోగులకు? నిరుద్యోగులకి కొద్ది టైం పట్టొచ్చేమో కానీ సెట్ అవ్వడానికి ఇంకో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మాత్రం చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందా డెవలప్మెంట్ లో కానీ అభివృద్ధి కానీ చేయగలరని? జనాలకి ఉన్నది మాక్సిమం నమ్మకం చేస్తారు. ఇంతకుముందు 2 years అయ్యారు కదా, 3 times. ఇంకో టైం నెక్స్ట్ టైం కూడా అతను అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు కూడా. బాగానే చేస్తున్నాడు మరి. ఎట్లా ఉందన్న అభివృద్ధి పరిపాలన అంటే ఇంతకు ముందు ఆల్రెడీ 5 years కొద్దిగా బ్యాక్ పడింది కదా, ఇప్పుడు కొద్దిగా డెవలప్ చేసిన సీన్లు ఉన్నారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు కొద్దిగా డెవలప్ అయిపోయినా నెక్స్ట్ 5 సంవత్సరాలు మాత్రం ఫీడ్బ్యాక్ అవుతుంది అనుకుంటున్నాం. మరి అయితే పూర్తి నమ్మకం ఉందంటారు చంద్రబాబు మీద? చంద్రబాబు నాయుడు మీద పూర్తి నమ్మకం ఉందని జనాలకు ఉన్నది మాక్సిమం. ఏంటంటే కొద్దిగా పరిశ్రమలు తెచ్చి జనాలకి కొద్దిగా చూస్తారనమాట. కొద్ది నిరుద్యోగులకు కూడా పరిపాలిస్తారని నమ్మకంతో జనాలు ఓట్లేసారు కూడా. నెక్స్ట్ టైం కూడా గ్యారంటీ గెలిపిస్తారని అనుకుంటున్నాం. మరి బాగున్నాయండి, కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. రోడ్లు అయితే చాలా బాగా చేస్తూనే ఉన్నారు. ఇంటీరియర్ ఏరియాలో కూడా బాగా చేస్తూనే ఉన్నారు. మెయిన్ సిటీల్లో కూడా అన్ని ఏరియాలు కూడా బాగానే ఉన్నాయి. గతంతో మొత్తం మోర్ దెన్ బెటర్. గతంలో అన్ని గుంటలు, సిటీస్లో కూడా కరెక్ట్గా ఇది కూడా లేదు. అంటే ఏరియాల వైపు చూసినా కరెక్ట్గా ఏం లేదు. కానీ ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. కూటమి ప్రభుత్వం రావడం తర్వాత మెయిన్ రోడ్లు మాత్రం చాలా బాగా చేశారు. అది బాగుంది. అవునండి, ఓకే. ఆయన అయితే ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం, ఆ శాఖ విషయంలో మాత్రం ఆయన పర్ఫెక్ట్గా చేస్తున్నారు. గతంతో పోలిస్తే గత ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఏవి కూడా కరెక్ట్గా లేదు. వాళ్ళు ట్యాపులు ఏవి ఇవ్వడం, ఆ ట్యాపులు కూడా అది కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు. ఎవరెవరితో టైప్ చేసినా సరిగ్గా వర్కౌట్ కావలేదు. కానీ ఈయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వీళ్ళు వచ్చిన తర్వాత ఆ ఎడ్యుకేషన్ విషయంలో కూడా కరెక్ట్ థాట్తో వెళ్తున్నారు. ఫ్యూచర్లో కూడా ఎడ్యుకేషన్ కూడా బాగుంటుందని నేను పర్ఫెక్ట్గా నమ్మగలుగుతున్నాను. లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం గతంతో పోలిస్తే ఇప్పుడు మోర్ దెన్ బెటర్. ఒక రకంగా చెప్పాలంటే బెటర్. గతంలో మరి అన్నీ గొడవలు అవుతుండడం, తర్వాత సరైన కేర్ తీసుకోలేకపోవడం, అంటే పోలీస్ అధికారులు తీసుకోవాలనుకున్న నాయకులు కొందరు తీసుకోలేకుండా చేయడం వల్ల కొద్దిగా ప్రాబ్లంగా ఉండేది. ఓకే, అందరికి కూడా ఉంది, నమ్మకం ఉంది. ఆయన చేస్తాడు. ఆయన కూడా పర్ఫెక్ట్గా, ఆయన వర్తబుల్ మనిషి. యాక్చువల్గా అయితే టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు ఎస్పెషల్గా చెప్పాలంటే ఆయన వర్క్ మైండెడ్ ఉన్నాడు, చేయగలడు. ఆయన చేసి చూపిస్తున్నాడు కూడా. ఆయన బాగుంది, వెల్ గుడ్. పరిపాలన బాగానే ఉందండి. ఇప్పుడు ఎలాగ పరిపాలన జరుగుతుందో ప్రజలు తెలియలేదు. హ్యాపీగా సాగుతుందండి. ఆ తర్వాత రోడ్లు అడిగారు కాబట్టి రోడ్లు కూడా కొంతవరకు మేలే జరిగాయి. ఇంకా కొన్ని ఉండిపోయి అవి కూడా మరి గవర్నమెంట్ చేయాలి కదా, ఒకటి చేసుకుని వస్తుంది. ఇప్పుడు గతంలోని పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి, ఇప్పుడు పరిశ్రమలు తేడానికి లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది సార్?
మరి విశాఖపట్నం బాగుపడుతుందని మరి ఉద్యోగాలు అంటే అన్ఎంప్లాయిడ్ ఉన్నాడు వాళ్ళకి కొద్దిగా ఉపాధి కలుగుతుందని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. హైదరాబాదు, బెంగళూరు, ఆ తర్వాత అమెరికా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏదో విశాఖపట్నం ఉన్న వాళ్ళకి ఏదో మేలు జరుగుతుందని, ఉద్యోగం వస్తుందని అయితే ఉందంటారా సార్? నమ్మకం ఉందండి. అది జరగాల, జరిగి తీరుతుందండి. చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి నమ్మకం ఉందంటారు? నమ్మకం అతను అనుభవం చాలా అనుభవస్తుడు. ఎలాగ ప్రజల్ని అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లాలో అలాగా తీసుకెళ్తున్నాడు అతను చాలా జాగ్రత్తగా. ఎన్నాళ్ళంటే తగులు గీగులు వచ్చేవి, ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. కామ్ గోయింగ్ వెళ్తుంది. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ పెట్టారు, 5 రూపాయలకే భోజనం అని పెట్టారు. ఇది ఎట్లా ఉపయోగపడుతుంది సార్ పేద ప్రజలు? అది పేద ప్రజలకి ఏంటంటే 5 రూపాయలు ఇస్తే భోజనం దొరుకుతుందండి. ఎవరు ఉత్తనే పెట్టరు కదా, ఏదో అందరికీ అది మేలే జరుగుతుందండి. అందరికి పరిపాలన బాగుందండి. గతంలోని శాంతి భద్రతలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? శాంతి భద్రతలు ఎన్నాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గొడవలు అయ్యాయి. ఇప్పుడు గొడవలు గట్రా ఎక్కడ ఏం జరగటం లేదు. శాంతిగా ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారండి. బాగుందండి.